కాకినాడ జిల్లా పి గన్నవరంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం మీద జనసేన నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తేనే కూటమి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సర్ది చెప్పబోయారు. కానీ జనసేన కార్యకర్తలు వినలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై ఏర్పాటు చేసిన సమావేశం నుంచి అచ్చెన్నాయుడు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ కింద 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని ఒక నిర్ణయం చేసింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం అయితే 1,25,000 కోట్లు జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీటి ద్వారా, కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చారు. మన రాష్ట్రం తీసుకుంటే 2,000 కోట్లు కూడా వాడలేదు. అది కూడా రోడ్డులు తవ్వి గొట్టాలు వేశారు. గ్రామాల్లో నీరు లేదు, చాలా అవస్థలు పడ్డారు. ఆ ప్రాజెక్టు 2025 మార్చితో కంప్లీట్ అయిపోతుంది. చేతుల్లో డబ్బులు లేవు. మనం కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, రేపు గెలిస్తే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇస్తామని. ఈ 7 మాసాల్లో 7 సార్లు మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి కలిసి, కేంద్ర ప్రభుత్వానికి కలిసి, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఉందో 2025 క్లోజ్ అయిపోతుంది. దయవుంచి మా రాష్ట్రం ఒక పైసా వాడుకోలేదు. నీరు లేక చాలా అవస్థలు పడుతున్నాం. ఈ ప్రాజెక్ట్ని ఇంకొక 3 సంవత్సరాలు పొడిగిస్తే మేము వాడుకుంటామని ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిన్న కేబినెట్ లో మీరే చూశారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు 2000. కాకినాడ జిల్లా పి గన్నవరంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం మీద జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ. ప్రియాంక, ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగినటువంటి ఉమ్మడి తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారో కింజరాపు అచ్చెన్నాయుడు అయితే పాల్గొన్నారు. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ కన్వీనర్లకు ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో అక్కడ జన సైనికులు ఒక్కసారిగా ఇన్ఛార్జి మంత్రిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేసే విషయంలో అయితేనో, అలాగే రైల్వే జోన్ డివిజన్ కి సంబంధించి రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్రని ప్రస్తావించట్లేదు మీరని చెప్పి కూడా తొలుత టీడీపీ అలాగే జన సైనికుల మధ్య వాగ్వివాదం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా జన సైనికులు దీనిపై కూడా అచ్చెన్నాయుడు పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారు అని వాళ్ళు కూడా కొంత మండిపాటు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అంటేనే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తేనే కూటమి. ఒక్క పేరు చెప్తే కూటమికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జనసేన కార్యకర్తలు ఏమాత్రం కూడా వినలేని పరిస్థితుల్లో కొంత అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై సమావేశం నిర్వహించేందుకు ఈ మంత్రి అచ్చెన్న ఈ రోజు పి గన్నవరం రావడం, అక్కడ ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించి టీడీపీ ప్రస్తావన ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు పేరే ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు
మీరు ఉటంకించట్లేదంటూ వాళ్ళంతా కొంత అత్యుత్సాహం ప్రదర్శించే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కూటమిలో భాగంగానే ముఖ్య నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రస్తావించాం. కూటమి నాయకులు అంటేనే అందులో జనసేన అలాగే బీజేపీ కూడా కలిసి ఉందని సర్ది చెప్పే ప్రయత్నం ఒక 10 నిమిషాల పాటు అచ్చెన్నాయుడు ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలని సముదాయించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అచ్చెన్నాయుడు ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఎంతకీ జన సైనికులు వినకపోవడంతో పూర్తిగా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు తర్వాత అటు జనసేన గానీ టీడీపీ నాయకులు కూడా సర్దుబాటు చేసుకుని పూర్తిగా కూడా తర్వాత వ్యవహారం అయితే సర్దుమణిగింది. కానీ పూర్తిగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా అక్కడ ఎక్కువసేపు టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చంద్రబాబు కోసం ఎక్కువ మాట్లాడడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించాలి. చాలా విషయాల్లో ఆయన పోరాటం కేంద్రంతో ఆయన చర్చలు జరిపి చాలా విషయాలు అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గానీ పూర్తిగా కూడా ఆయన సహకారం ఉంది. ఆయన పేరు ప్రస్తావించడం మీరు విధిగా చేసుకోవాలంటే కూడా కొంత ఆయన పేర్కొన్నారు. కానీ ఈ విషయం తర్వాత సర్దుమణిగింది. పూర్తిగా కూడా ఆ వాతావరణం అంతా కూడా సర్దుమణిగిన పరిస్థితిలో తర్వాత సభ సజావుగా సాగింది. థ్యాంక్ యూ.